जब तक चांद सूरज रहेगा, जब तक सूरज चांद रहेगा, भैया साहब, भैया साहब, जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాడండి. ఈనాటి కార్యక్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇచ్చేసినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారికి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారికి, పట్టణాధ్యక్షులు మోహన్ అన్న గారికి, శంకరన్న గారికి, సీనన్న గారికి, మింగిరమన్న గారికి, గాజులాయందర్ అన్న గారికి, మా తోటి సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు కార్యక్రమంలో डॉक्टर वाईएस राजशेखर रेड्डी गारू मंजी रेट అయితే नौकरी नहीं मिल रही। केसीआर साहब सीएम जो बोल रहे हैं कि 1,50,000 नौकरियां मैं दे रहा हूँ, कहाँ साहब आप तो खाली जबानी बोल रहे, उसको अमलमेंट कीजिए। आज हमारे तेलंगाना के अंदर सिंगरोनी के कार्मिक होंगे, उनका भी आप क्या करें, खाली ये बातें बंद करें। और ये मशीन भगीरथा करोड़ों के रुपये आप खर्च कर रहे हैं, ये अवाम का पैसा है, आपका नहीं है। इस पे आप तवज्जो दें और जल्द से जल्द मुसलमानों के भी 12% रिजर्वेशन अमल में लाए। और वाईएस राजशेखर रेड्डी साहब जब पानी में उन्होंने एक कार्यक्रम के लिए जा रहे थे, वहाँ पर उनका इंतकाल होगा। और वैसे शख्सियत हमें फिर इस तेलंगाना में हो या आंध्रा में हो नहीं मिलने वाले। अभी जो आजकल के नेता है खराब कर रहे हैं। और फिर एक बार यहाँ पे आए हुए तमाम कारकुनों को मैं तहे दिल से मुबारक। పెన్షన్స్ విషయంలోనే కాకుండా గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాల్సిందిగా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కృషి చాలా మనం చెప్పుకోదగ్గ విషయం। కాబట్టి ఈరోజు వారి యొక్క పూర్తి మన ఇక్కడ జీవన్ రెడ్డి గారు లేకున్నా మన ఈ కార్యక్రమాన్ని విజయంగా జరుపుకున్నందుకు చాలా సంతోషం। ఈ సమయాన్ని ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టో పెట్టిందో అదే విధంగా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానని తొలి సంతకం చేశాడు। రైతులకు ఉచిత విద్యుత్ ద్వారా ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి తూర్పు గోదావరిలో వరి ధాన్యం ఎక్కువ పండుతుండే। అటువంటి ఈ విద్యుత్ ద్వారా మన జిల్లా కరీంనగర్ జిల్లానే పూర్వకరించాలనే రాష్ట్రంలో అత్యధిక మొదటి స్థానం ఉన్నటువంటి విషయాన్ని కూడా దయచేసి గమనించాలి। అంత గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు। ఇంకోటి చివరిగా ప్రతిపక్షాలు ఈ రోజు విమర్శిస్తున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రతిపక్షాలు కూడా అన్ని కూడా వారిని వేరే చూపేటువంటి ప్రయత్నం ఉన్నది। కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వారు ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వలే। తన ఒక సంక్షేమ కార్యక్రమాలు తనకు సమీక్షించుకోవడం కొరకు వారు పోతున్న సందర్భంలో పావురాల గుట్టలో మరి అసలు భాషనటువంటి విషయాన్ని కూడా దయచేసి గమనించాలి। అటువంటి గొప్ప
ధీర నాయకులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, తర్వాత రాజశేఖర్ రెడ్డి అని చెప్పి సందర్భంగా నేను సందర్భంగా చెప్తున్న సోదరులారా, అంత గొప్ప నాయకుడు ఈ రోజు మనలో లేకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరంగా నేను భావిస్తా ఉన్నాను. ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా కంకణబద్దులై ఈ త్యాగంలో యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకునే విధంగా రానున్న రోజుల్లో కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే విధంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భాన్ని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మిత్రుడు రియాజ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై జై జీవన్. ప్రభుత్వం ద్వారా ఏదైతే సంక్షేమ ఫలాలు అందించినటువంటి నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మరి ఈరోజు మేమందరం కూడా ఆ రోజు చిన్నతనంలో మరి మేము చిన్న స్థాయిలో ఉన్నప్పుడు ఈరోజు ఒక కౌన్సిలర్ స్థాయి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, కౌన్సిలర్ గెలవంగానే నేను కౌన్సిలర్ అయిపోయిన నా వాడకట్లోకి ఇంకొకరు రావద్దు అన్నటువంటి దురహంకార మనుషులు ఉన్నటువంటి ఈ సమాజంలో ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి కూడా గంట కొడితే కనీసం వచ్చి డైరెక్ట్ మనకు ఏదైనా కూడా ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉన్నటువంటి మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆ రకంగా మా అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా అందుబాటులో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రానున్నటువంటి రోజుల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వారి ఆశయాలను కొనసాగించాలి. అలాగే 2019 సంవత్సరంలో తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కృషి చేయాలని సందర్భంగా కోరుతూ, అప్పటి నుండి ఆయన సీఎం పదవిలో ఉన్నప్పుడు పేద ప్రజలకు కూడా ఆయన కలిసేవారు. అంటే ఆయన ఎవరైనా వెళ్ళి సీఎం కలవాలి అని అంటే ఆయన టైం ఇచ్చి, అంటే సీఎం హోదాలో ఉన్న ప్రతి సామాన్యుడిని కూడా కలిసే టైము ఆయనకు ఉండేది. అంత అంటే పేద క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రతి ఈ రోజు కృషి చేసేవారు. అలాగే ఈరోజు 108 కానివ్వండి, బంగారు తల్లి కానివ్వండి, అభయహస్తం కావన్నీ అన్నీ మన రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు. కానీ అవన్నీ ఈ గవర్నమెంట్ అనేది పక్కన పెట్టేయడం జరిగింది. అంటే క్షేత్రస్థాయిలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి మీద మెరుగులు తీద్దడం ఒకటి గవర్నమెంట్ చేస్తుంది. అంటే ఈ ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ రాష్ట్రం బాగుంటుంది. కానీ ఆరోగ్యశ్రీ అనే 108 అనేది పక్కన పెట్టడము మరియు ఈ బంగారు తల్లి అనే పథకాన్ని పక్కన పెట్టి కళ్యాణ లక్ష్మి తీసుకురావడం జరిగింది. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ 75,000 ఇవ్వడం జరిగింది. కానీ కళ్యాణ లక్ష్మి ద్వారా వాళ్ళకి 2 లక్షలు, ఈ బంగారు తల్లి వల్ల వాళ్ళకి 2 లక్షల దాకా వచ్చేది. ఇప్పుడు 75,000 ఇచ్చి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి. నిజంగా వాళ్ళకు కావాల్సింది చదువుకి కానివ్వండి, వారు ఒక కాళ్ళ మీద నిలబడ్డారు అంటే వాళ్ళ పోషించుకునే శక్తి వస్తుంది. అలాంటిది 75,000 ఇచ్చేసి దులుపుకునే పరిస్థితి వచ్చింది. అలాగే ఈ రాష్ట్రం ప్రజలు సస్యశ్యామలంగా ఉండేవారు. నిజంగా ఆయన 8 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటికీ ప్రతి ఒక్కరికి గుండెల్లో ఉన్నారు. చాలామంది ఆరోగ్యశ్రీ ద్వారా కానివ్వండి, ఈ 108 ద్వారా కానివ్వండి, వారికి ప్రతికి ఈరోజు ఒక ఫోటో పెట్టి మొక్కుతున్నారు అంటే అది రాజశేఖర రెడ్డి ఎంత కృషి చేశారో తెలుస్తుంది. నిజంగా ఆయనకి హృదయపూర్వక అభినందనలు. అలాగే ఆయన బాటలో ప్రతి ఒక్కరు నడిచి ఆయన చేసిన సేవలు, అలాగే ఆయన చేసిన పథకాలను మనం ముందుకు తీసుకెళ్ళినట్టయితే మన కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకెళ్తుంది. కాబట్టి ముందు దానిలో నడవాలని, ప్రతి ఒక్కరికి ఆయన స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాం. రిమోట్ ఏరియాలో ఉన్న కొండగట్టు ప్రాంతంలో జేఎన్టీయూని అయితేనేమి, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల అయితేనేమి, రూపాయికి నల్లా కనెక్షన్ అయితేనేమి, 108 అయితేనేమి, న్యాక్ సెంటర్ అయితేనేమి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక బుక్ రాయవచ్చును. మరి ఆ మహనీయుడు మనకు 56 స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా చేయనటువంటి పనులు మన కరీంనగర్ జిల్లాలో వారి ఆమోదం మేరకు జీవనాన్ని ప్రతిపాదిస్తే కొన్ని వేల కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు కరీంనగర్ జిల్లాలో, ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో అయితే దాదాపు 200 నుంచి 300 గ్రామాల వరకు గ్రామాన రోడ్డును అనుమతి చేసుకొని మనం సక్సెస్ అయిన మాట మరి వాస్తవం. మరి రాజీవ్ గాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డికి మెచ్చిన మన నాయకుడు జీవన్ రెడ్డి గారు, మరి జీవన్ అన్న గారు ముందుకు అదేవిధంగా కృషి సల్పుతూ ఆనాటి వైఎస్ఆర్, ఇందిరా, రాజీవ్ గాంధీల స్ఫూర్తి మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను మరి మున్ముందు తీసుకుపోయి ప్రజల్లోకి తీసుకుపోతూ మన రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే నైతిక బాధ్యత మనందరి మీద, ముఖ్యంగా యువ కాంగ్రెస్ నేతలందరికీ నేను సూచిస్తూ ఈ సందర్భంగా మరి మరోమారు ఆ మహనీయునికి నివాళులర్పిస్తూ జై కాంగ్రెస్.
వైఎస్ఆర్ అమర్